హాయ్ ఫ్రెండ్స్, రైల్వే నుంచి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన టెంటేటివ్ డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఆ డేట్స్ ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం అండ్ మన ప్లాన్ ఏంటి అవన్నీ డిస్కస్ చేసుకుందాం అనమాట. సో క్విక్గా ఏంటి ఆ బిగ్ అప్డేట్, అందరూ ఎదురు చూస్తున్న ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది కదా, దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది మనకి సికింద్రాబాద్ బోర్డ్ వెబ్సైట్. ఇంకా ఇందులో అప్డేట్ అయితే అవ్వలేదన్నమాట. సో అప్డేట్ వేరే వెబ్సైట్స్లో అయ్యింది. సో అది చూద్దాం. బట్ ఈ వీడియో అంటే నాకు కొంచెం లేట్ అయితే అయ్యింది మనకి అప్డేట్ వీడియో చేయడానికి. మీలో చాలామందికి ఆల్రెడీ ఈ అప్డేట్ అయితే తెలిసే ఉండొచ్చు. బట్ మనం అయినా కూడా ఎందుకు చేస్తున్నామంటే, ఎంతో కొంతమంది మన ఛానల్ని నమ్మి చూస్తూ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరన్నా మిస్ అయితే వాళ్ళకు కూడా తెలియాలి కదా. సో దాని గురించి అండ్ మీరు ఏదైతే ఎన్టీపీసీ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో అడుగుతున్నారు కదా, దాని గురించి మొత్తం ప్లాన్స్ గురించి మనం డిస్కస్ అయితే చేద్దాం ఈ వీడియోలో. సో ఎన్టీపీసీ ప్రిపరేషన్ ప్లాన్ అయితే వచ్చేస్తుంది మనకి ఈరోజు. మ్యాక్సిమం వేరే అప్డేట్స్ ఏం లేకపోతే ఈరోజు మీకు ఆ వీడియో అన్నది నేను పోస్ట్ చేస్తాను, లేకపోతే రేపు మార్నింగ్ అన్నది పోస్ట్ చేస్తాను. దానికి మీరు కామెంట్ కూడా ఏం చేయక్కర్లేదు ఈ రోజు వరకు అయితే. అది కాకుండా ఎన్టీపీసీ కానీ మిగతా ఎగ్జామ్ రిలేటెడ్ మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు, ఏ ఎగ్జామ్ టార్గెట్ అన్నది కింద మెన్షన్ చేయండి. అండ్ దానికి సంబంధించి మీకు ఏమైనా వీడియో కావాలంటే అది కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు సికింద్రాబాద్ బోర్డు వెబ్సైట్లో అయితే లేదు కదా, మరి ఎక్కడ చూడాలి, ఎక్కడ వచ్చింది, ఇది అసలు అఫీషియలేనా అంటే డెఫినెట్గా అఫీషియలే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే gov.in అంటే అఫీషియల్ అన్నమాట. ఇది భోపాల్ ఆర్ఆర్బి భోపాల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇందులో డేట్ చూడండి 7/10/2024. మనకి ఈరోజే వచ్చిన ఒక ఇంపార్టెంట్ నోటీస్ అని ఇక్కడ ఇచ్చారు. సో ఏంటి దేని గురించి అంటే, నోటీస్ ఆన్ టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ CEN 01 ALPకి సంబంధించి, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కాదు ఎస్ఐ టెక్నీషియన్ సంబంధించి, జేఈ అండ్ తర్వాత CMA మెటలర్జికల్ సూపర్వైజర్, వీటి రిలేటెడ్ అయితే మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనకు అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు అది క్లిక్ చేసి అయితే చూపిస్తాను. సో చూసారు కదా, ఇది మనకి క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. ఇక్కడ కింద కనుక చూసుకున్నట్టయితే డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి CN10/2024 ALPకి సంబంధించి డేట్స్ 25/11/2024 నుంచి 29 అంటే ఇంచుమించు ఓకేనా. మెజారిటీ ఎగ్జామ్స్ అన్ని 4 to 5 days. చూడండి, ఇది చూస్తే మీకు ఆర్పిఎఫ్ ఎస్ఐ చూసుకున్నట్టయితే December 2 నుంచి December 5 వరకు. సో టెక్నీషియన్ సంబంధించి చూసుకున్నట్టయితే December 16 నుంచి December 26 వరకు. అలాగే జేఈ అని మిగతావి చూసుకున్నట్టయితే 6th December నుంచి 13th December వరకు. అంటే డిసెంబర్ అయ్యేలోపు ఈ ఇయర్ పెట్టిన నోటిఫికేషన్కి మ్యాక్సిమం CBT 1 అయినా కండక్ట్ చేసేయాలి అన్న మోడ్లో అయితే ఉన్నట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ డేస్ కూడా చూడండి, 5 days, తర్వాత 3 days, 10 days, సో 5 days, 6 days, ఇట్లా మ్యాక్సిమం 7 days. సో ఇలాగైతే అంటే చాలా ఫాస్ట్గా అయితే మీకు ఎగ్జామ్ అన్నది అయిపోబోతుంది. ఇది కూడా మెయిన్ మనకి ఫస్ట్ టైర్ CBT 1 అన్నది ఎక్కువ మంది రాస్తారు. సో ఆ ఎగ్జామ్సే 4-5 daysలో పెట్టేస్తున్నారు అంటే మనకి CBT 2 ఇంకా ఫాస్ట్గా పెట్టచ్చు అనమాట. ఓకేనా. సో దానికి సంబంధించి మనకి ఇచ్చారు. అండ్ నిన్న ఆల్రెడీ దీనికి సంబంధించిన వైరల్ నోటీస్ ఒకటి వచ్చింది కదా, అది కూడా చూద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ దాని ముందు కింద ఇంకా ఏమి ఇచ్చారు అన్నది కూడా తెలుసుకుందాం ఇదే నోటీస్లో. సో ఇప్పుడు కింద కనుక చూసుకున్నట్టయితే లింక్ ఫర్ వ్యూయింగ్ ఎగ్జామ్ సిటీ. సో ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ సిటీ డేట్ సంబంధించి మనకి ఏ రోజు ఎక్కడ అన్నది తెలుసుకోవాలంటే 10 days ముందు తెలుస్తుంది అంట. ఎగ్జామ్ డేట్కి 10 days ముందు అయితే మనకి తెలుస్తుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అని చెప్తున్నారు. అలాగే SC/ST క్యాండిడేట్స్కి ఫ్రీ ట్రావెలింగ్ పాస్ ఉంటుంది కదా, అది కూడా 10 days ముందు అయితే వస్తుంది మీకు. తర్వాత కాల్ లెటర్స్ మీరు 4 days ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అన్నది చేస్తారంట. ఓకేనా. అథెంటికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ ఇన్ ద ఎగ్జామ్ సెంటర్ ప్రయర్ టు ద ఎంటర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ దేర్ ఒరిజినల్ ఆధార్ కార్డ్. సో మీ ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఓకేనా. సో అది మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో మనకి. నెక్స్ట్ ఇక ఇవి రెండు కామనే మనకి వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ని రెఫర్ చేస్తూ ఉండండి అంటున్నారు. వేరే వాళ్ళు అంటే అన్అఫీషియల్గా చెప్పేవి నమ్మొద్దని చెప్తున్నారు. దీనిలో చూసుకుంటే ఇంక ఇంతే డేట్ అయితే ఉంది, ఈరోజే వచ్చింది ఈ అప్డేట్. సో ఇందులోనే మనకి నిన్న వచ్చిన వైరల్ నోటీస్ సంబంధించింది చూసుకుంటే డేట్స్ చూడండి. ALP డేట్స్ ఎప్పుడు ఇచ్చారు ఇందులో, 25 November నుంచి 29th November. ఓకేనా. సో మనకు వచ్చిన డేట్స్ ఇప్పుడు
ఇచ్చిన డేట్స్ చూడండి. ఇక్కడ కూడా 25 నవంబర్ నుంచి 29th నవంబర్. సో మ్యాచ్ అవుతుంది నేను వచ్చిన దాని నుంచి. ఓకేనా. అండ్ నెక్స్ట్ అలాగే ఇది చూసుకున్నట్టయితే టెక్నీషియన్ చూస్తే 16th డిసెంబర్ నుంచి 20th డిసెంబరు, అలాగే 23rd, 24, 26th డిసెంబర్. ఇది టెక్నీషియన్ సంబంధించి వాళ్ళు ఇచ్చింది మనకి. నిన్న ఇచ్చిన ఫేక్ ఆర్ రియల్ మనకి తెలీదు, బట్ ఏదైతే నిన్న వైరల్ నోటీస్ అయితే వచ్చింది కదా దానిలో ఇచ్చిన డేట్స్. ఇప్పుడు ఒరిజినల్ దానిలో డేట్స్ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, టెక్నీషియన్ సంబంధించి 16th to 26th అంటున్నారు, ఇక్కడ 16th to 26 అంటున్నారు. సో మ్యాచ్ అవుతుంది టెక్నీషియన్ కూడా. అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐ చూడండి 2nd డిసెంబర్ నుంచి 5th డిసెంబర్. అదే ఇక్కడ చూసుకుంటే ఆర్పిఎఫ్ ఎస్ఐది ఎంత ఉంది మనకి 2nd డిసెంబర్ నుంచి 5th డిసెంబర్. సో ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ అవుతుంది మనకి ఇది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది మనకి ఏంటంటే ఇంటర్నల్గా ఎవరి నుంచి ఎవరికైనా వచ్చినప్పుడు లీక్ అయ్యి ఉండొచ్చు. సో మ్యాక్సిమం ఎందుకంటే ఇన్ని మ్యాచ్ అయితే అవ్వవు కదా, ఒకవేళ 1-2 అంటే కోఇన్సిడెన్షియల్గా మ్యాచ్ అయింది అనుకోవచ్చు. మోస్ట్లీ ఇప్పుడు ఫస్ట్ టైం మనకి వైరల్ నోటీసులు రావడంలో ఫస్ట్ టైం అది మనకి ప్రూవ్ అయిందనమాట ఫేక్ కాదు అని. ఇన్నిసార్లు నుంచి చూస్తున్నా కదా నేను, చాలాసార్లు ఇలాంటి నోటీసులు వస్తుంటాయి, బట్ ఫస్ట్ టైం మనకి వైరల్ నోటీసు ట్రూ అయ్యింది. ఓకే. అలాగే జేఈకి సంబంధించిన డేట్స్లో పోనీ ఏమైనా మ్యాచ్ అవ్వలేదేమో చూద్దాం. 6th డిసెంబర్ నుంచి 13th డిసెంబర్ వరకు అయితే ఉందంట. ఓకేనా. ఇందులో కూడా చూసుకుంటే జేఈకి 6th డిసెంబర్ నుంచి 13th డిసెంబరే ఉంది. సో ఇక్కడ మీకు డౌట్ అయితే రావచ్చు అనమాట, అసలు మనకి ఈ నోటీస్ మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంది, అఫీషియల్ నోటీస్ వచ్చేసింది కదా అని. సో ఈ నోటీస్ ప్రకారం అన్నీ మ్యాచ్ అయినాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇవి కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మార్చ్ 2025 ఎన్టీపీసీ అయితే ఏప్రిల్ 2025, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేటప్పటికి మే జూన్. ఓకేనా. సో వీళ్ళకి కొంతవరకు సఫిషియంట్ టైం అయితే ఉంది, బట్ వాళ్ళు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ అయితే చేసేయాలి. ఎందుకంటే ఎన్టీపీసీ అన్నది లెవెల్ 5, లెవెల్ 6, సో టాప్ జాబ్స్. అలాగే లెవెల్ 2 అయినా కూడా అండర్ గ్రాడ్యుయేట్ అయినా కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే అవి టెక్నికల్ పోస్టులు కాదు, కొంచెం ఆఫీస్ సైడ్ జాబ్స్ కదా. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, నాన్ టెక్నికల్ కాబట్టి. సో వాటికి మీకు టైం సరిపోవాలి, సిలబస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం సరిపోవాలంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే చాలా తక్కువ టైం అయితే ఉంది మనకి ఏఎల్పికి, టెక్నీషియన్స్కి, మిగతా కానిస్టేబుల్ అండ్ వీటిలన్నిటికి. కానిస్టేబుల్కి రిలేటెడ్ ఇవ్వలేదు, సో వీటికి సంబంధించి మేబీ నెక్స్ట్ ఇయర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా తర్వాత ఇంకొక నోటీసులు అయితే ఇస్తారేమో. సో ఇక్కడ మనకి ఆర్పిఎఫ్ కానీ టెక్నీషియన్ కానీ ఏఎల్పి కానీ అయితే టైం లేదు కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేసేయండి. అండ్ నేను ఈరోజు మనకి నెంబర్ సిస్టమ్స్ క్లాసెస్ అయితే అయిపోయినాయి అన్నమాట. సో ఆల్రెడీ మనం 15 క్లాసెస్ చేసాం. సో 16th, 17th క్లాస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే మ్యాథ్స్ క్లాస్ సెపరేట్గా తీసుకున్నారో వాళ్ళకి, అండ్ ఏవైతే రిక్వైర్డ్ ఉన్నాయో మీకు నెంబర్ సిరీస్ సంబంధించి తీసుకున్న మీ కోర్సులో వాళ్ళందరికీ అప్డేట్ అయిపోద్ది. ఈరోజు నెంబర్ సిస్టమ్స్ అయితే అయిపోద్ది అనమాట. దీంతో నెంబర్ సిస్టమ్స్ ఇంకొక వీడియో కూడా వస్తుంది, 18th కూడా వచ్చేస్తుంది ఈరోజే. సో అవి కంప్లీట్గా ఈ 3 వీడియోస్తో మీకు నెంబర్ సిస్టమ్స్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, మన యాప్లో. నెక్స్ట్ అలాగే ఎన్టీబీసీ వీడియో కూడా చెప్పాను కదా, ప్రిపరేషన్ వీడియో ఈరోజే వస్తుంది మ్యాక్సిమం, వేరే అప్డేట్ కనుక ఏమీ లేకపోతే. ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉండి మనం చేయలేకపోతే రేపు మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇవి చూసారు కదా, మనం ఏదో 1-2 క్లాసెస్ అని కాదు, ఒకసారి నేను మీకు మన యాప్కి సంబంధించింది చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించి మీకు ఇక్కడ మన యాప్లో గ్రూప్ డి నుంచి ఎన్టీబీసీ వరకు ఏది ప్రిపేర్ అవుతున్నా కూడా బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చూపించాను మీకు, క్లియర్గా చెప్పాను కదా, నెంబర్ సిస్టమ్స్లోనే మనం ఆల్రెడీ 15 క్లాసెస్ చేసాం, దానికి తోడు ఇంకో 3 క్లాసెస్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. సో మనం ఏదో చెయ్యాలి, పేరుకు పెట్టేయాలి, ఎలాగో 100-200 కదా అనుకుంటే మనం ఏదో 2-3 క్లాసులు పెట్టి అయిపోయింది చాప్టర్ అని చెప్పొచ్చు. బట్ అట్లా చేయట్లేదు, ఏదైతే రిక్వైర్డ్ ఉందో. ఓకేనా. ఈవెన్ గ్రూప్ డి ఎన్టీబీసీ కూడా కొంచెం మీరు ఒక లెవెల్ ఎక్కువే, ఎన్టీబీసీ కంటే ఇంకా ది బెస్ట్ లెవెల్, హైయెస్ట్ లెవెల్. గ్రూప్ డి వాళ్ళకి కూడా ఒక లెవెల్ ఎక్కువే మీకు వస్తుంది అనమాట. అందరికీ మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగానే మనం క్లియర్గా
చేస్తున్నాం. ఓకేనా, చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా మన క్లాసెస్ అయితే ఉంటాయి. సో చూడండి. అలాగే మీకు క్లాసెస్ కావాలనుకుంటే ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ మీకు జస్ట్ 299కే ఉంటాయి అన్నమాట. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో 10% డిస్కౌంట్ అంటే ఇంకా తక్కువకి వస్తుంది అనమాట. ఇది కేవలం ఒక సబ్జెక్ట్ మీద అని కాదు, మీరు ఏ కోర్స్ తీసుకున్నా మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ది బెస్ట్ క్లాసెస్. ఎందుకంటే ఇందులో నేను క్లియర్ చేశాను ALP అండ్ టెక్నీషియన్ సంబంధించి రీసెంట్ నోటిఫికేషన్, అలాగే మనకి NTPC క్లియర్ చేశాను. సో మంచి స్కోర్తో నేను ఈ రెండు క్లియర్ చేశాను. అలాగే మన దానిలో చెప్పేవాళ్ళు కూడా ఆల్రెడీ NTPC లెవెల్ వరకు రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. కాబట్టి మాకు ఒక ఐడియా ఉంది రైల్వే ఎగ్జామ్స్ ఎట్లా అడుగుతారు ఏంటి అని. సో ఆ విధంగానే క్లాసెస్ అయితే చేసాం. సో బెస్ట్ టైం ఇప్పుడైతే ప్రిపరేషన్ ఖచ్చితంగా స్టార్ట్ అయితే చేయండి. ఇప్పటిదాకా కొంచెం ఆపిన వాళ్ళు ఏమైనా ఉన్నా, డేట్స్ వచ్చాక చదువుదాం అనుకుని కొంతమంది ఉంటారు కదా, అలా ఏమొద్దు. అండ్ డేట్స్ కూడా ఎలాగో వచ్చేసాయి కదా. సో చాలా అంటే ఇంకా యాక్సలరేటర్ ఫుల్ థ్రాటల్ మీద పెట్టండి. ది బెస్ట్ ప్రిపేర్, ఎంత ప్రిపేర్ అవ్వగలిగితే అంత బాగా ప్రిపేర్ అవ్వండి. నేను రేపు మ్యాక్సిమం వీడియో అయితే చేస్తానికి ట్రై చేస్తాను. ఏదైతే ALP కానీ, టెక్నీషియన్ కానీ, సో సెపరేట్గా వాళ్ళకి ఓరియంటేషన్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఈ తక్కువ టైంలో. సో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అన్నది మీ టార్గెట్ అని పెట్టి కింద కామెంట్ అయితే చేయండి. టార్గెట్ అని స్పేస్ ఇచ్చి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో రాసి దానికి సంబంధించి ఏ వీడియో కావాలి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను మీకు హెల్ప్ అయ్యే విధంగా. ఎలాగో యూట్యూబ్లో ఫ్రీగానే కాబట్టి నేను మీకు ఆల్రెడీ క్లియర్ చేశాను కాబట్టి నాకు తెలిసిన హెల్ప్ నేను చేయగలిగింది మీకు చేస్తాను. సో యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. అండ్ ఈ యాప్కి సంబంధించి మీరు క్లాసెస్ చూడాలి అనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మన యాప్ది. అందులో క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే చూడండి. సో క్లాసెస్ పరంగా కానీ, గైడెన్స్ పరంగా కానీ మన ఛానల్లో ది బెస్ట్ టైం టు టైం మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఒక చిన్న లైక్ అయితే చేయొచ్చు. సో దట్ మాకు ఎక్కువ వ్యూస్ కానీ, లైక్స్ కానీ ఉంటే మోటివేషన్ ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేస్తే మాకు మోటివేటింగ్ ఉంటుంది. ఇటువంటివి ఫాస్ట్గా మేము చేయగలుగుతూ ఉంటాం అనమాట. సో అదనమాట. అండ్ మీకు డౌట్స్ వస్తే కూడా ఎక్కడ అడగాలి అని ఇబ్బంది లేకుండా నేను డౌట్స్కి సంబంధించి ఇక్కడ మన గ్రూప్ అయితే ఉందన్నమాట రైల్వేకి సంబంధించి. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్స్ అని ఉంటుంది మీకు, అది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయితే అవ్వండి. మీ డౌట్స్ సబ్జెక్ట్ వైజ్ అక్కడ అడగచ్చు, ఎవరో ఒకరు క్లియర్ అయితే చేస్తారు. అలాగే నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వచ్చు. అండ్ ఎవరైతే NTPCకి ప్రిపేర్ అయ్యారో వాళ్ళు JAకి సంబంధించిన జాబ్ రోల్ ఎలా ఉంటుంది అని కనుక మీకు ఐడియా లేకపోతే JAకి సంబంధించిన జాబ్ రోల్ వీడియో చేశాను, అలాగే JAకి సంబంధించిన శాలరీ వీడియో చేశాను. ఇప్పుడు ఆ రెండు మీకు ఇక్కడ సైడ్లో వస్తాయి అన్నమాట వీడియోస్. సో ఒకవేళ చూడకపోతే డెఫినెట్గా చూడండి. సో దట్ ఆ జాబ్ ఎలాంటిది, ఎంత మంచిది అండ్ దాని శాలరీ ఎలా ఉంటుందో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.